చెప్పానా? ఇప్పుడు చూడు ఏం జరిగిందో ఏంటో. నీకేం కాలేదు కదా? నువ్వు లేకపోతే నేను చాలా కంగారు పడిపోయినమ్మా, నువ్వేమైపోతావు అని. డాడీ పంపించిన మనుషుల నుంచి ఇదెలా తప్పించుకొని వచ్చింది? పూనమి, వాళ్ళనేమీ అనలేదు కదా? నారాయణమ్మ, నిన్ను కూడా వాళ్ళేమి ఇబ్బంది పెట్టలేదు కదా? మిమ్మల్ని ఎక్కడ జైలుకు పంపిస్తారోనని నేను శివదేవ కంగారు పడుతున్నావు. రాజమాత, పున్నమి వాళ్ళని అరెస్ట్ చేసింది నిజమైన పోలీసులు కాదు. ఏం మాట్లాడుతున్నావు పృథ్వీ? అవును నాన్న, సమయానికి వకీల్ సాబ్ రాకపోతే నేను అమ్మ ప్రాణాలతో తిరిగొచ్చేవాళ్ళమే కాదు. అమ్మా, ఆ మాట తట్టుకోలేను నేను. అవును, దేవుళ్లాగా వచ్చి మమ్మల్ని కాపాడాడు. పృథ్వీ, చాలా చాలా థ్యాంక్స్. నా పున్నమిని కాపాడావు. థ్యాంక్స్. పృథ్వీకి ప్రాబ్లం వస్తే అది కాపాడడం, దానికి ప్రాబ్లం వస్తే పృథ్వీ కాపాడడం బాగుంది. వీళ్ళిద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టడానికి సిచ్యువేషన్స్ మీద సిచ్యువేషన్స్ క్రియేట్ అవుతున్నాయి. నాకు మాత్రం ఒక్క సిచ్యువేషన్ కూడా క్రియేట్ అవ్వట్లేదు. అసలు మీ ప్రాణం తీయాల్సిన అవసరం ఎవరికి ఉంటుంది పున్నమి? ఆ నకిలీ విధవల్ని తన్ని తీసుకురావాల్సింది. అసలు వాళ్ళ వెనక ఎవరున్నారో తెలిస్తే పున్నమి జోలికి వచ్చినందుకు వాళ్ళంతా చూసేవాడిని నేను. తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడో ఒకప్పుడు దొరుకుతారు నాన్న. వాళ్ళెవరో, వాళ్ళ వెనుకున్నదెవరో త్వరలో తెలుసుకుంటాను. మీ కాళ్ళ దగ్గర పడేస్తాను. అవునమ్మా, రాని వాళ్ళని తొక్కేస్తాను నేను. చేతికి దొరికిన వాళ్ళని వదిలేసి మళ్ళీ ఎప్పుడో పట్టుకుంటానంటావేంటి పున్నమి? దేవుడి దయ వల్ల ఏ ప్రమాదం జరగలేదు, అంతే చాలు. అలా అని వాళ్ళని మాత్రం వదిలిపెట్టద్దు పృథ్వీ. అలాగే రాజమాత. పున్నమి, నీకేమన్నా అయితే తట్టుకోలేను. నువ్వు నా ప్రాణం తల్లి. మీ ప్రేమ ఉన్నంత వరకు నాకేం కాదు నాన్న. నా ప్రాణం ఉన్నంత వరకు నా ప్రేమ ఇలాగే ఉంటుంది. జరుగుతున్న ప్రమాదాలు చూస్తుంటే పుణ్యమే జాబిల్లి అనే నిజం నాతోనే చనిపోయేలా ఉంది. నన్ను కూడా చంపాలి అనుకున్నారంటే ఇది ఖచ్చితంగా అగ్నిదేవ్ పని అయి ఉంటుంది. రామ్మా, విశ్రాంతి తీసుకుందో గాని రా. అవును, నువ్వు చాలా అలసిపోయి ఉంటావమ్మా. ఈ చెత్త నా కొడుకులు ఏం చేస్తున్నారు? అందుకే ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తుంటారు. దొరకని వాళ్ళ సంగతి చెప్తాను. రేయ్, నన్ను వదలండి రా, వదలండి, వదలండి రా రేయ్. దేవుడా,
నన్ను ఈ రాక్షసుల బారి నుండి రక్షించు దేవుడా. నేను బయటపడే మార్గం చూపించు దేవుడా. వాడెవడో అగ్నిదేవుడంట, టార్చర్ పెడుతున్నాడు నన్ను. వాడి పేరులో దేవుడున్నాడు కానీ ఆకారంలో వాడు ఆలోచనలో మాత్రం లేడు. దేవుడు లేనే లేడు దేవుడా. వాడు రాక్షసుడు దేవుడా. నా ప్రాణాలు తీసేలా ఉన్నాడు దేవుడా. కాపాడు దేవుడా, కాపాడు దేవుడా. నాకు తెలిసిన నిజాలతో ఆ అగ్నిదేవుకి ఏదో ప్రమాదం ఉన్నట్టుంది. అందుకే నన్ను ఇలా బంధించాడు. వీళ్ళు నన్ను చంపేలోపు నాకు తెలిసిన నిజాన్ని మహాదేవ్ గారికి చెప్పేయాలి. మహాదేవ్ గారికి చెప్పే ఓపిక కూడా అయిపోతుంది. దాహం. ఈ నీళ్ళు ఎక్కడున్నాయో. రే నీళ్ళనే తెప్పించండి రా. దాహం దాహం వేస్తుందిరా. రే ఎందుకు ఊరికి అరుస్తున్నావు? ఏంటి ఏంట్రా ఇదే? ఒకటి వచ్చింది పోసుకున్నాను. డౌట్ ఉంటే స్మెల్ చూడు. చిచి పిలవచ్చు కదరా. నేను ఎప్పటి నుంచో అరుస్తూనే ఉన్నాను. నేను అరిచినా కూడా బయటికి వినిపించిన రూమ్ లో పెట్టారు నన్ను. నువ్వు పిలవమంటే ఎలా పిలుస్తాను? ఇదిగో ఎలాగో వచ్చావు కాబట్టి నీకు ఓ మాట చెప్తాను, విను. ఏంటి? నన్ను ఇలా కట్టేసి ఉంచితే కాసేపట్లో నేను వీణ్ణి ఎలా వదిలించుకోవాలో అర్థం కావట్లేదే. ఉండు కట్లు విప్పుతా. ఆగరా ఆగు. ఆగరా రై. అయ్యో ఏమైంది నాన్న? ఏమైంది నాన్న? కాలిపోతుంది ఉప్మా. వేడిగా ఉంది కదా నాన్న, కొంచెం ఉండొచ్చు కదా. చూడు ఎలా ఎర్రగా అయిపోయిందో పాపం. పర్లేదులే అమ్మా. కన్నబిడ్డ పక్కనే ఉన్న చీమ కుట్టినట్టు కూడా లేదు. పున్నమి మాత్రం కన్నబిడ్డలాగా విలువిల్లాడిపోతోంది. ఏంటి నాన్న ఇది? ఇవ్వండి ఇవ్వండి, చెయ్యిటివ్వండి. పాపం నాన్నకి తెలియదు కదా నానమ్మ అంత వేడిగా ఉంటుందని. పాపం తెలియక చేయి పెట్టుంటారు, కాలిపోయింది. మరి నాన్న మంటగా ఉందా? కొంచెం. ఇది చూడు మండుతుంది ఇక్కడ. నేను తినిపిస్తానులే. ఇది ఇలానే మార్కులు కొట్టేస్తుంది. ఈ ఆలోచన నాకెందుకు రాలేదు? నాన్నమ్మకి డౌట్ వచ్చినా వస్తుంది. నీకెందుకులే పుణ్యమి శ్రమ, మా నాన్నకి నేను తినిపిస్తాలే. మీరు తింటున్నారు కదా జాబిలమ్మ, మీరు తినండి, నాన్నకి నేను తినిపిస్తాను. అమ్మ జాబిల్లి నువ్వు తినేసే, పున్నమి తినిపిస్తుంది కదా.
అయ్యయ్యో అయ్యో ఎవరు ఎవరు బాబు నువ్వు ఆ? ఎవరు చెప్పయ్యా ఎవరు నువ్వు? నేను హిస్టారికల్ హేమంతర్ మహాదేవ్ గారు పురాతన ఆలయాల గురించి నా ఛానల్లో చూపిస్తుంటాను. అందులో భాగంగానే మీ పూర్వీకులు కట్టించిన శివాలయంకి నేనే వెళ్ళాను. ఆ గుడికి సంబంధించిన ఆ రహస్యాన్ని నా కెమెరాలో బంధించాను. ఏమిటా రహస్యం? ఎన్నో ఏళ్లుగా మూతబడిపోయిన ఆలయాన్ని తెరిచింది ఈ అమ్మాయే. పున్నమా? ఈ అమ్మాయే మీ అసలు వారసురాలు. పున్నమియా? రేయ్ ఆ తలుపులు మా ఇంటి వారసురాలు తెరిస్తేనే తెరుచుకుంటాయి. అంటే పున్నమి నువ్వేనా నా అసలైన వారసురాలువి? ఈ విషయం చెప్పడానికి వస్తే ఇదిగో వీళ్ళందరూ బంధించేశారు నన్ను. ముఖ్యంగా ఈ బండోడు నన్ను కొట్టి ఉప్పు మూటలా తీసుకెళ్లి కుర్చీలో కూర్చోబెట్టి కట్టేసి కొట్టారు. నారాయణమ్మా ఏమిటిది నిజమా? అవునమ్మగారు, ఈ దుర్మార్గుడు నా భర్తని బంధించి మయూకని జాబిల్లి అని చెప్పకపోతే నా భర్తని చంపేస్తానని బెదిరించాడు. అందుకే ఈ మయూకమ్మని జాబిల్లిగా నమ్మించాల్సి వచ్చింది. పునమి, ఇంతకాలం మా కళ్ళ ముందుంటూనే నువ్వు మా ఇంట్లో పనమ్మాయిలాగా ఉన్నావా? నా తల్లి, నువ్వు బంగారం అమ్మా. నిన్ను చూసిన ప్రతిసారి అనిపించేది నీలో రాజవంశ లక్షణాలున్నాయనిపించేది. అమ్మా ఇన్నాళ్ళకైనా నిజం తెలిసింది. చాలా సంతోషం అమ్మా, చాలా సంతోషం. పెద్దమ్మా అదంతా అబద్ధం. వీడి పిచ్చి మాటలు విని మమ్మల్ని మీరు అనుమానిస్తున్నారు. రై రై బయటికి పోరా. రాజముద్ర అమ్మా, రాజముద్ర నా పున్నమి, నా కూతురే. అంటే నువ్వు దొంగ జాబిల్లా? నిన్ను అమ్మా ఈ దొంగ జాబిల్లి, అసలైన జాబిల్లి ఈ మన పున్నమే. అమ్మా వాళ్ళని బయటికి గెంటే. బయటికి పోరా.
పో పెద్దమ్మ, బయటికి పోరా. నేను చెప్పేది విను పెద్దమ్మ. మాట్లాడకు. మళ్ళీ జీవితంలో నీ మొహం నాకు చూపించను. ఈ రాజమహల్లో అడుగు కూడా పెట్టద్దు. పోరా ప్లీజ్ పోరా పెద్దమ్మ. బయటికి. ఎవరు బాబు నువ్వు? ఎవరు నువ్వు? చెప్పు బాబు. నానమ్మ, మొన్న మిమ్మల్ని కలవాలనుకున్నది ఏదో రహస్యం చెప్పాలని వచ్చింది ఈయనే. మళ్ళీ సడన్ గా కనిపించకుండా పోయావు. అసలు ఏమైపోయావు? అసలు ఏం చెప్పాలనుకుంటున్నావు? ఏంటి ఏది ఇలా ఇలా చూపిస్తావేంటి? చెప్పండి, అసలు ఏమైంది మీకు? మొన్న బాగానే మాట్లాడారు కదా. మొన్న మాట్లాడడం ఏమిటి, ఈరోజు మాట్లాడకపోవడం ఏమిటి? అసలేమైంది? అదే నాకు అర్థం కావట్లేదు నానమ్మ. ఈ మధ్యలోనే ఇతనికేదో జరిగింది. ఎవరో ఏదో చేశారనుకుంటా. ఈ పున్నమికి కొంచెం గ్యాప్ దొరికితే మొత్తం నిజం రాబట్టేసేలా ఉందే. ఏదో ఒకటి చేయాలి. పెద్దమ్మా, వీడొక దొంగ వెదవా. ఇలాంటి యాక్టింగులు చేస్తూ మన దగ్గర సింపతి సంపాదించాలని చూస్తున్నాడు. మనల్ని నమ్మించి దొరికిందంతా దోచుకుపోతాడు వీడు. ఏంటి తను? పాపం తిని చాలా రోజులు అయినట్టుంది అత్తయ్య. అలా పిచ్చి పట్టేసినట్టుంది. అందుకే అన్నం పెట్టమని అడుగుతున్నట్టున్నాడు. తింటావా? నానమ్మ, ఇతన్ని ఎక్కడో అడుగు. రేయ్, అవునరా, ఇద్దరు ఈ ఇంటి పిల్లలే. అయితే నీకేం పనిరా మా ఇంటి పిల్లలతో? అసలేంట్రా నీ గొడవ? వదరా, చెప్పరా. పెద్దమ్మా, వీడు పృథ్వీ, ఇతనెందుకో మాట్లాడలేకపోతున్నాడు, కానీ మనకేదో చెప్పాలని ప్రయత్నిస్తున్నాడు. అతనికి ఒక పెన్ను పేపర్ ఇవ్వు. వెళ్ళు. తీసుకురండి. అలాగే రాజమాత. ఏంటి వీడింత ధైర్యంగా ఉన్నాడు? అసలు వీడు ఏం చేద్దాం అనుకుంటున్నాడో? నిజం చెప్పేస్తాడా? రాయ్ బాబు, రాయ్.